మెదక్ జిల్లా రామాయంపేట ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం లక్ష్మపూర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ నాగులను కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఎంపీటీసీల పదవీకాలం నేటితో పూర్తవుతున్న నేపథ్యంలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో నాగులకు శాలువాలు కప్పి పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 5 సంవత్సరాల కాలం ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన నాయకుడు నాగులని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే కాకుండా పార్టీ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. మండల ఎంపీటీసీ గారు మల్లన్న గారు నాగులు మరి ఏకైక అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం చాలా గొప్ప విషయం. మరి కేసీఆర్ పరిపాలనలోని ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన మరి అతనికి ఎంత మంచి పేరుందో ఆ పేరును బట్టి అర్థం చేసుకోవచ్చు. మరి అతని కూడక సేవలు కూడక అలాగే ఉంటాయని నేను ఆశిస్తున్నా. మరి ఇక ముందు కూడక మరి ఇలాంటి కార్యకర్తలను గ్రామ ప్రజలు మరి అత్యధిక మెజార్టీతోని ఏ పదవి నిలబడి పోటీ చేసినా గెలిపించుకుంటే వాళ్ళ ఊరు అభివృద్ధి చెందుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ కూడా బలోపేతం అవుతుంది. కాబట్టి ఇటువంటి నాయకులకు మరి ముందు మంచి అవకాశాలు ఇచ్చి ఇలాంటి కార్యకర్తలను కోఆపరేషన్ చేసినట్టుంటే ప్రజలు కూడా అధిక మెజార్టీతో గెలిపించుకొని వాళ్ళ గ్రామ అభివృద్ధి చేసుకోవాలి, మండల అభివృద్ధి చెందుతుందని కోరుకుంటూ మరి ఇలాంటి వ్యక్తులను ప్రతి ఒక్కరూ మరి గుర్తించి రామాయంపేటలో కూడా చాలామంది ఉన్నారు సేవ చేసేందుకు, కానీ డబ్బులు లేదు, నిరుపేదలు ఉన్నారు. అలాంటి వాళ్ళను కూడా రాబోయే మున్సిపల్ ఎన్నికలకు కూడా పోటీ చేయడానికి అవకాశాలు ఇస్తారు. మరి పార్టీ తరఫున మరి ప్రజలు కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకొని రామాయంపేట అభివృద్ధికి తోడ్పడి మరి రామాయంపేట అభివృద్ధికి చేసుకోవాలని ప్రజలకు కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన రామాయంపేట మండల పరిషత్ సభ్యుల పదవీకాలం పూర్తయిన సందర్భంగా రామాయంపేట మండలంలో లక్ష్మాపూర్ ఎంపీటీసీ పరిధి నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎంపీటీసీ మల్లన్న గారి నాగులు గారు ఈరోజు పదవి పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున రామాయంపేట పట్టణం, రామాయంపేట మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ తనకు 5 సంవత్సరాలు చేసిన సేవలకు గుర్తుగా ఘనంగా సన్మానించడం జరిగింది. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అండతో భవిష్యత్తులో ఇంకా ఉన్నత పదవులు ఎదగాలని మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతుంది. ఈరోజు మండల ప్రజా పరిషత్ 5 సంవత్సరాల పూర్తికాలం ముగిస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రామపేట మండల ప్రజా పరిషత్లో ఏకైక సభ్యుడు మల్లన్న గారి నాగులు లక్ష్మపూర్ ఎంపీటీసీ సభ్యుడు ఈరోజు పదవి పూర్తి చేసుకున్న సందర్భంగా మండల పట్టణ కార్యకర్తలందరూ కూడా ఘనంగా ఆయనకు సన్మానించడం జరిగింది. ఈరోజు గత 5 సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ఎంపీటీసీల మెజార్టీలో కూడా ఏకైక సభ్యుడు ఈఆర్ గలమిప్పి ప్రజా సమస్యలపైన కావచ్చు, పార్టీ ప్రజా వ్యతిరేక సమస్యల మీద కావచ్చు, అన్నిటి మీద కూడా గలమెత్తి మాట్లాడిన ఏకైక సభ్యుడు ఎవరంటే మల్లన్న నాగులు. అందరూ కూడా తెలుసు, ప్రతి అధికారికి తెలుసు. ఎంఆర్ఓ నుంచి మొదలు పెడితే, ఎంపీటీఓ నుంచి మొదలు పెడితే ప్రతి డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఇక్కడ అన్నిటి మీద కూడా నాగులు ఉన్నాడనే వరకు వాళ్ళకు ఒక రకమైన భయం ఉంటుంది. నిన్న మర్యాద ఆయన అడిగిన ప్రశ్నకు జవాబు రాకపోయినా, సమస్య పరిష్కారం కాకపోయినా ఆయన నిరాహార దీక్ష చేస్తూ హాల్లోనే కూర్చోవడము, ప్రతి సమస్య మీద కూడా పోరాటం చేయడం జరిగింది. రేపు ఇదే స్ఫూర్తిలో ముందు కూడా ఇంకా పోరాటాలు చేసి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి. రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మంచి పదవి కూడా అలంకరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు ఎంపీటీసీ బాధ్యతలు నేను గత 5 సంవత్సరాల నుంచి రామాయంపేట మండలం నాకు ఒక అవకాశం ఇచ్చింది. నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి నాకు ఒక బీఫామ్ ఇస్తే ఆ బీఫామ్ పైన లక్ష్మాపురం 15 గ్రామాలకు ఎంపీటీసీగా ఎన్నికై నేటికి 5 సంవత్సరాలు ముగిసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నా కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు నన్ను సన్మాన కార్యక్రమానికి వచ్చినందుకు వారందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ప్రతిపక్షంలో ఉండి మేము ఏ రోజు కూడా వాళ్ళని అధికారులను కానీ స్థానిక ఎమ్మెల్యే గారిని కానీ నిలదీయడం అనేది జరిగింది. ప్రతి విషయంలో మన ముంగట ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ విషయంలో అయితే 2 గంటల పాటు జనరల్ బాడీ సమావేశాన్ని
బైకట్ చేస్తూ నేను ఇక్కడ స్టేజీ దగ్గర కింద కూర్చొని ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. అదే రోజు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడే ఉన్నారు. తక్షణమే అప్పుడున్నటువంటి ఏఈ పాండురంగారెడ్డి గారికి తక్షణ ఆదేశాల క్రితం 90 రోజుల లోపల షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తా అని ఒక హామీ ఇస్తేనే నేను ఆ రోజు ఇక్కడ నుంచి లేవడం అనేది జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులే కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల బలం చూసుకొని నేను ప్రతి అధికారి పైన ప్రతి నాయకుని పైన నేను ఎదిరించి నాకున్నటువంటి సమస్యలు మండలంలో ఏ సమస్య ఉన్నా కరెంటు సమస్యనే కానీ వాటర్ సమస్యనే కానీ హెల్త్ డిపార్ట్మెంట్ సమస్యనే కానీ ఇంకా వెటర్నరీ కానీ ఏ సమస్య ఎడ్యుకేషన్ పర్పస్లో అయినా ఏ గ్రామంలో ఉన్నా కానీ నాకున్నటువంటి ఎంపీటీసీలు కూడా నాకు చెప్పి నాకు సహకరించి అన్ని విధాలా నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాలంలో మరి కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి బీఆర్ఎస్ దమనకాండ నిర్వహిస్తూ గ్రామీణ వ్యవస్థను సర్వనాశనం చేసి గ్రామీణంలో కనీస సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యం చేసి మరి పండగలకు బోనాలకు బతుకమ్మలకే సంబరాలు చేసుకొని గ్రామీణ ప్రజల బతుకును దీనస్థితిలో పట్టించిన అప్పటి బీఆర్ఎస్ పాలకులను ముక్తకంఠంతో మండలి మొత్తంగా నాది కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను పాటిస్తూ మరి పార్టీ తరఫు నుంచి గలం వినిపించి అప్పటి ఎమ్మెల్యే గారిని మరి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీసి మరి గ్రామీణ వ్యవస్థకు మంచినీటి సరఫరా కానీ పారిశుద్ధ్యం కానీ మరి పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా ఇప్పించడంలో ముఖ్య పాత్ర వహించిన మా మిత్రులు మా నాయకుడు నాగుల్ గారిని ఈరోజు సన్మానించడం అయితే గర్వకారణంగానే భావిస్తాము. జై కాంగ్రెస్ పార్టీ మేము అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాము. ఈరోజు అధికార పక్షం అధికార పక్షం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా కానీ నాగుల్ గారు ఆయన వాయిస్ను పూర్తిగా ప్రజా సమస్యల గురించి మాట్లాడడం జరిగింది. 5 సంవత్సరాలు సంతోషం. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఉన్నతంగా అభివృద్ధి అంటే ఉన్నత పదవులు రావాలని కోరుకుంటూ ఈసారి మాత్రం ఈ రామాయంపేట మండల స్థాయిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం. మండల ప్రెసిడెంట్గా అనుకోండి, ఎంపీటీసీగా అనుకోండి, జెడ్పీటీసీగా అనుకోండి, భవిష్యత్తులో వచ్చే ప్రతి ఎలక్షన్లో కూడా మండల స్థాయిలో అనుకోండి, మున్సిపల్ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులది ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్ష పాత్రను బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా నెరవేర్చడం జరిగింది. ఎన్నో ఇబ్బందులు జరిగినా ఎంతోమందిలో ఏకైక నాయకునిగా ఉండి మండల స్థాయిలో పూర్తి ప్రజా సమస్యలను ప్రజల దృష్టిలోకి అధికారులకు ప్రతి ఒక్కరికి తీసుకుపోవట్లో ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గురించి, తర్వాత ప్రతి సమస్య గురించి, స్థానిక సమస్యల గురించి గలమెత్తిన నాయకుడిగా నాగుల్ గారికి మంచి పేరున్నది. భవిష్యత్తులో ఇంకా ఉన్నతంగా అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా కోరుకుంటూ విజయవంతంగా చేసినందుకు ఒకసారి ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ జరిగే విషయం ఏంటంటే ముఖ్యంగా మన 5 సంవత్సరాల ఈ సుదీర్ఘ విరామంలో ప్రతిపక్షమైన ఉండి కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలను అనిత్యం ప్రజల పక్షాన పోరాడే వ్యక్తిగా మన ఎంపీటీసీ నాగులన్న ముందుండడానికి చెప్పవచ్చు. ఎందుకంటే మన మండలనే కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎంపీటీసీ మన నాగులన్న. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై పోరాడుతూ ముందుండి మన కాంగ్రెస్ పార్టీని పేరు తెచ్చిన వ్యక్తి నాగులన్న. ఇటువంటి వ్యక్తి ఇంకా ఈ రాజకీయంలో ముందుండి ఎన్నో ఉన్నతమైన పదవులు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై కాంగ్రెస్. జై. ఈరోజు మా నాగులన్న గారు పదవి విరమణ చేస్తున్న సందర్భంగా అతనికి సన్మానం చేయడం జరిగింది. మరి గడిచిన 5 సంవత్సరాలు అతను ఎన్నో అపూర్వమైన సేవలు అందించారు. అతను ఇంకా భవిష్యత్తులో మంచి మంచి పదవులు చేపట్టాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్. జై జై కాంగ్రెస్. గత 5 సంవత్సరాల క్రితము ఉమ్మడి మండలంలోని మరి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏకైక ఎంపీటీసీ నాగులన్న గారు 5 సంవత్సరాల పదవీ కాలం తదుపరి ఈరోజు పదవీ విరమణ కార్యక్రమాలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా సీనియర్ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరున నా యొక్క వందనాలు. ఆయన నాగులన్న ఎప్పటికైనా కానీ బడుగు బలహీన వర్గాల కానీ దళిత గిరిజన వారి కోసం వాళ్ళ సేవల కోసం ఈ 5 సంవత్సరాలు కేటాయించడం జరిగింది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలోని రాబోయే రోజుల్లో కూడా ఆయన మంచి ఉన్నత పదవి తీసుకొని ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్. జై జై కాంగ్రెస్. ఈరోజు రామాయంపేట మండలంలో
కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకైక వ్యక్తి నాగులన్న ఎంపీటీసీ గెలిచి ఈరోజు పదవి విరమణ సందర్భంగా ఇలా రామాయంపేట పట్టణంలో ఘనంగా వీడుకోలు సమావేశం నిర్వహించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీలో అంటే అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా ప్రజల కోసం, పార్టీ కార్యకర్తల కోసం ఎంతో పోరాటం చేసిండు. ప్రతి సమస్య మీద గలమెత్తి మరి అధికారుల దృష్టికి, నాయకుల దృష్టికి తీసుకెళ్లి ప్రజల సమస్యలు వెంబట తీర్చిన మన నాగులన్న ఇంకా ముందు మంచి పదవులు అనుభవించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి కుటుంబ సభ్యులందరూ కూడా కోరుకుంటున్నాం.